ధనస్సు రాశి వారికి మే 14 బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజున మీరు వినబోతున్నటువంటి ఆ శుభవార్తలు ఏమిటి, పట్టిందల్లా బంగారం కాబోతుంది, మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ధనస్సు రాశి వారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక కామెంట్ కూడా రాయండి. ఇక ధనస్సు రాశి వారి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ధనస్సు రాశికి అధిపతి దేవగురువు బృహస్పతి. అందుకేనేమో వీళ్ళలో దాన ధర్మాలు, తృష్ణ, నీతి నిజాయితీలు, విశాల దృక్పథం ఎక్కువగా కనిపిస్తాయండి. ఇంకా వీళ్ళలో ఎప్పుడూ ఒక ఉత్సాహం, ఏదైనా సాధించాలనే తపన తొణికిసలాడుతూ ఉంటుంది. వీళ్ళు చాలా ఆశావాదులు. ఎంతటి కష్టంలోనైనా సరే ఒక వెలుగు రేఖను చూడగలరు. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడడం వీళ్ళ నైజం. మనసులో ఏది ఉంటే అదే బయటకు చెప్తారనమాట. కల్మషం లేని మనసు వీళ్ళది. ధనస్సు రాశి వారు స్నేహానికి ప్రాణమిస్తారు. ఇంకా వీళ్ళ స్నేహంలో నిజాయితీ, నమ్మకం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఎవరికైనా కష్టం వస్తే చాలు ముందుండి సహాయం చేయడానికి వెనకాడరు. ప్రయాణాలంటే వీళ్ళకు పంచప్రాణాలు. కొత్త కొత్త ప్రదేశాలు చూడడం, కొత్త విషయాలు తెలుసుకోవడం వీళ్ళకు చాలా ఇష్టం. ఇంకా నాలెడ్జ్ని సంపాదించడంలో వీళ్ళకు వీళ్ళే సాటి. ఏ విషయాల్లోనైనా లోతుగా అధ్యయనం చేసి దాని వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళ మాటల్లో ఒక ఆకర్షణ, చేసే పనుల్లో ఓ నిజాయితీ ఉంటాయి. అందుకే అందరూ వీళ్ళని ఇష్టపడతారు. ఇక వీళ్ళలోని సాహస లక్షణం గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం భయపడరు. కొత్త సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తారు. వీళ్లకు అన్యాయం అంటే అసలు గిట్టదనమాట. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే దాన్ని ప్రశ్నించడానికి వెనకాడరు. వీళ్ళలోని ఈ ధైర్యం, నిజాయితీ, ఆశావాదం, స్నేహశీలత దీన్ని కలగలిపి వీళ్ళను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వంగా నిలబెడతాయి. నిజంగా ధనస్సు రాశి వారు ఓ ప్రకాశవంతమైనటువంటి జ్వాల లాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా సరే ముందుండి నడిపిస్తారు. ధనస్సు రాశి వారికి మే 14 బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది. చాలా ఉత్సాహంగా, విజయవంతంగా కూడా మీరు ఉండగలుగుతున్నారు. మీరు చేసే పనుల్లో మంచి గుర్తింపు లభిస్తుందండి. కుటుంబ జీవితం గురించి చెప్పాలంటే కనుక రేపటి రోజున మీకు దగ్గరగా ఉండే వారి నుండి ఒక సంతోషకరమైనటువంటి వార్త వింటారు. అలాగే ఆనందాన్ని నింపుతుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మీరు మంచి సమయం గడుపుతారు. తల్లిదండ్రులను గౌరవించడం వల్ల వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇది మీ కుటుంబ సభ్యులకు గల గర్వకారణంగా ఉంటుంది. ప్రేమ వివాహం కోసం కుటుంబంలో సరైన వాతావరణం, అందరి మధ్య మంచి సమన్వయం ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు చాలా బాగుంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. సంక్లిష్టమైన పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం, ప్రాణాయామం వంటివి చేయడం రోజంతా మీలో నూతన శక్తి ప్రవహిస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో మీదే పై చేయిగా అవుతుంది. మంచి చెప్పిన మాటలకు, తీసుకున్న నిర్ణయాలకు మంచి ఆదరణ లభిస్తుంది. మీ పని శైలిని మరింత మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మీపై అధికారులు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తారన్నమాట. మీరు ఏ పని చేపట్టినా దాన్ని సులువుగా, సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఒకవేళ మీరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈరోజు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. ఉద్యోగం దొరకడం కూడా చాలా సులభం అవుతుంది. ఆర్థిక స్థితి పరంగా ఈరోజు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన ఉంటే ఈరోజు దానికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. బంధువుల ద్వారా కూడా కొత్త ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఇంకా మీ వ్యాపారంలో మీదే పైచేయిగా ఉంటుంది. మీ సృజనాత్మకత పెరిగి వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. మీ కస్టమర్ల కోసం ఏదైనా కొత్త పథకాన్ని ప్రారంభించడానికి ఇది మీకు మంచి రోజు అన్నమాట. మీ వ్యూహాలు ఫలించి మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీలో సృజనాత్మకత బాగా పెరుగుతుంది. ఇది మీ చదువులో, ప్రాజెక్టు వర్కులలో బాగా ఉపయోగపడుతుందన్నమాట. కష్టమైన పాఠ్యాంశాలను కూడా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. మీ నాలెడ్జి, అవగాహన ఆధారంగా మంచి జీవితాన్ని సాధిస్తారు. అయితే అపరిచితులను గుడ్డిగా నమ్మకుండా మీ చదువు మీద మీరు దృష్టి పెట్టండి. వివాహితులకు ఈరోజు చాలా అనుకూలంగా, ఆనందంగా మీ జీవితాన్ని గడపబోతున్నారు. మీ వైవాహిక జీవితంలో ప్రేమ, అన్యోన్యత మరింతగా పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా
సమయం గడుపుతారు. ఒకరినొకరు అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తారు. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కుటుంబ సభ్యుల నుండి అంగీకారం లభించడానికి, అందరి మధ్య సరైన సమన్వయం కుదరడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీ ప్రేమ భాగస్వామితో మీరు గొప్ప సమయాన్ని, మధురమైన క్షణాలను గడుపుతారు. మీ భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఇది మీకు ఎంతో బలాన్ని ఇస్తుంది. మీ ప్రేమ బంధం మరింత దృఢంగా మారబోతుందన్నమాట. పోటీదారుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. మీరు చదివిన విషయాలను త్వరగా మర్చిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి పాఠ్యాంశాలపై పూర్తిగా ఏకాగ్రత పెట్టడం చాలా అవసరం అన్నమాట. ఇంకా 2 సార్లు చదివి వాటిని మననం చేసుకోవడం చాలా ముఖ్యం. ఉదయాన్నే సూర్య నమస్కారం, ప్రాణాయామం చేయడం వల్ల మీ ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. అనవసరమైనటువంటి విషయాలపై దృష్టి పెట్టకుండా మీ చదువుపైనే పూర్తి శ్రద్ధ వహించడం చాలా మంచిదన్నమాట. ఇంకా ఏదైనా కానీ మీ వైవాహిక జీవితంలో కొంచెం చిన్నపాటి గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాలను పంచుకోవడం, ఒకరినొకరు సహాయంగా ఉండడం మీ భారం తగ్గుతుంది. అనవసరమైనటువంటి విషయాలలో మీ భాగస్వామితో వాదనలకు దిగకండి. ప్రేమికులు ఈరోజు మీ ప్రేమ భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మీ మధ్య అవగాహన, నమ్మకం ఇంకా పెరుగుతాయన్నమాట. ఒకరినొకరు మీ ఇష్టాలను, భవిష్యత్ ప్రణాళికలను పంచుకోవడానికి ఇది సరైనటువంటి మంచి సమయం. అయితే అపరిచితుల మాటలు విని మీ భాగస్వామిని అపార్థం చేసుకోకండి. తప్పకుండా మీరు ఏదైనా సరే ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి విషయాలకు గురి కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ సృజనాత్మకతను, పనితీరును అభినందిస్తారు. మీ పని శైలిని మెరుగుపరుచుకోవడం కోసం మంచి ఫలితాలు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సానుకూల వార్తలు అందేటువంటి అవకాశం ఉంది. అయితే కార్యాలయంలో కొంచెం గంభీరంగా, సమతుల్యంగా ప్రవర్తించడం మంచిది. అనవసరమైనటువంటి వాదనలకు, చర్చలకు దూరంగా ఉండండి. లేకపోతే ఇతరులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. హోటల్, పర్యాటక రంగంలోని వ్యాపారస్తులు తమ వ్యూహాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా లాభాలను పెంచుకోవచ్చు అన్నమాట. అపరిచితులను గుడ్డిగా నమ్మి ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. డబ్బు విషయంలో ఎవరితోనూ అనవసరమైనటువంటి వాగ్దానాలకు దిగవద్దు. వ్యాపారస్తులకు తమ కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన కొత్త పథకాలు మంచి ఆదరణ పొందుతాయన్నమాట. మీ సృజనాత్మక ఆలోచన వ్యాపార వృద్ధికి దోహదపడతాయండి. మీ పోటీదారుల కదలికపై ఒక కన్ను వేసి ఉంచండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మీ వ్యాపార రహస్యాలను కాపాడుకోండి. వ్యాపారం లేని చోట మీ వ్యాపార విషయాలను ఎవరికి చర్చించకండి. విద్యార్థులకు ఈరోజు చాలా ఏకాగ్రత ముఖ్యమన్నమాట. చదివిన విషయాలు మర్చిపోకుండా ఉండడానికి రివిజన్ చేయడం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వంటివి చేయండి. సూర్య నమస్కారం, ప్రాణాయామాలు తప్పకుండా మర్చిపోకుండా చేసుకుంటూ ఉండండి. మీ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఎప్పుడు కూడా పెరుగుతాయన్నమాట. మీ విషయాలపై దృష్టి మరల్చకుండా మీ లక్ష్యంపైనే దృష్టిని సారించండి. అపరిచితుల నుండి వచ్చే సలహాలను గుడ్డిగా పాటించకండి. వివాహితులకు వైవాహిక జీవితంలో ప్రేమ, అనురాగం కొనసాగుతాయి. అయితే బాధ్యతల భారం కొంతమేర ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాలను ఓపికగా చర్చించుకోవడం, ఒకరినొకరు మద్దతుగా నిలవడం ముఖ్యం. ప్రేమ వివాహం కోసం కుటుంబంలో సమన్వయం సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అనవసరంగా ప్రతిస్పందించడం లేదా ఇతరుల విషయాల్లో తలదూర్చడం వంటి వాటిని చేయకండి. ప్రేమికులకు ఈరోజు మీ ప్రేమ భాగస్వామి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుందన్నమాట. మీ మధ్య ఏదైనా కానీ బంధం బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకుంటారు. అయితే ఇతరులు మీ సంబంధం గురించి ఏమైనా అన్నా వాటిని పట్టించుకోకుండా మీ భాగస్వామిపై నమ్మకం ఉంచండి. కొంచెం గంభీరంగా, సమతుల్యంగా ప్రవర్తించడం వల్ల బయట వ్యక్తులు మీ ప్రేమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటారు. ధనస్సు రాశి వారు కొన్నిసార్లు అతి విశ్వాసం, సూటిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఎదురవచ్చండి. వాటిని తగ్గించుకోవడానికి, మంచి ఫలితాలు పొందడానికి కొన్ని సులువైన పరిహారాలు పాటించవచ్చును. ప్రతి బుధవారం రోజు లేదా గురువారం రోజు రాజ్యాధిపతి అయిన బృహస్పతిని పూజించడం చాలా మంచిది. తప్పకుండా మీకు గురుగ్రహం అనుకూలంగా మారుతుంది. పసుపు రంగు మీకు చాలా శుభప్రదం కాబట్టి ఆ రంగు దుస్తులు ధరించడం లేదా పసుపు రంగు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం మంచిది. శనగలు, పసుపు వస్త్రాలు, పుస్తకాలు వంటివి గురువులకు లేదా పేదవారికి దానం చేయడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థులు చదివినవి మర్చిపోకుండా ఉండడానికి, ఏకాగ్రత పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు చేయాలి. ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం, ప్రాణాయామం చేయడం ద్వారా ఉపయోగకరం. ఇది మీ మెదడును చురుగ్గా ఉంచి జిదాపక శక్తిని పెంచుతుంది. ఇది అపరిచితులకు నుంచి తేలిగ్గా నమ్మకండి. ముఖ్యంగా డబ్బు విషయాలు అనవసరం లేని చోట అనవసరంగా స్పందించడం వల్ల మీరే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కొంచెం గంభీరంగా, సమతుల్యంగా ప్రవర్తించడం వల్ల ఇతరులు మిమ్మల్ని తక్కువ అంచనా వేయకుండా ఉంటారు కూడా.
మీ వైవాహిక జీవితంలో బాధ్యతల భారం ఎక్కువగా అనిపిస్తే మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడి పనులను పంచుకోండి. మీ తల్లిదండ్రులను గౌరవించడం, వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. మీకున్న నాలెడ్జ్ని, అవగాహనను మంచి పనుల కోసం ఉపయోగించండి. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. చూశారు కదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ రాయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.